హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా పచ్చిశనగపప్పు వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా రసం సాంబార్లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో అరకిలో దొండకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ సగం వేగిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్లు అరగంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దొండకాయ శనగపప్పు వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మరో 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రైను మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవచ్చు. దొండకాయ పచ్చిశనగపప్పు కూడా బాగా వేగిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కూరల్లో వేసుకునే కారం వేసుకొని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. రెండు నిమిషాల తర్వాత దొండకాయ ఫ్రై మనకు ఈ విధంగా బాగా వేగిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత దొండకాయ ఫ్రై మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా రసం సాంబార్లోకి చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.